స్వచ్ఛతతోనే ప్రతి ఒక్కరి ఆరోగ్యం పదిలంగా ఉంటుందని కార్పొరేషన్ 6వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ అంబటి చిన్న పేర్కొన్నారు. శనివారం కాకినాడ కార్పొరేషన్లోని 6వ డివిజన్ రేచర్లపేట కమ్యూనిటీ హాల్ ఎదురుగా గల పార్కులో స్వచ్ఛతా వారోత్సవాల్లో భాగంగా పరిసరాలు పరిశుభ్రం చేసే కార్యక్రమం కార్పొరేషన్ అధికారులు చేపట్టారు. కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ఈఈ ఎం మాధవి, డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ అంబటి చిన్న పాల్గొని పార్కులో పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా అంబటి చిన్న మాట్లాడుతూ గతంలో టీడీపీ హయాంలో ఈ పార్కును ఏర్పాటు చేయడం జరిగిందని, గత ప్రభుత్వం హయాంలో ఈ పార్కు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు. ఇప్పటి స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సహకారంతో ఈ పార్కును మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ స్పెషల్ ఆఫీసర్ చక్రవర్తి, హెల్త్ ఇన్స్పెక్టర్ సుదర్శన్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ అధికారులు ఎంహెచ్ఓ గారు, డిఈ మేడం గారు, ఏఈ గారు అందరూ ఈ కార్యక్రమం చేశారు. ప్రత్యేకించి 2018లో అప్పుడు ఎమ్మెల్యే కొండబాబు గారి ఆధ్వర్యంలో ₹1 ఎట్టి పార్కు రేచర్లపేటకి అభివృద్ధిగా బాగుంటుందని పార్కు డెవలప్ చేశారు. ఇది ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దారుణం చేశారు. పార్కు చాలా దారుణంగా చేశారు. మళ్ళీ ఎమ్మెల్యే గెలిచారు కాబట్టి మళ్ళీ డెవలప్మెంట్ చేస్తారు. అందులో భాగంగా ఈరోజు స్వచ్ఛ భారత్ ఇందులో పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఘనంగా సక్సెస్ అయిందని కోరుకుంటున్నాను.